చాలా ప్రాంతాల్లో శ్మశాన వాటికల్లో సౌకర్యాలు ఉండటం లేదు. అల్లూరి జిల్లా పాడేరులోని శ్మశాన వాటిక దుర్గంధభరితంగా కనీస సౌకర్యాలు లేకుండా ఉందని స్థానికులు చెబుతున్నారు. దీనికి రక్షణ గోడ, నీరు, షెల్టర్, కాపలా సిబ్బంది లేరని గ్రామస్తులు వాపోతున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో ఈ శ్మశాన వాటిక చాలా మందికి బహిర్భూమిగా మారిందంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఉన్నటువంటి శ్మశాన వాటిక ఇది చూసుకున్నట్లయితే చాలా అత్యంత దయమైనటువంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం చూస్తున్నాము ఎంత ఇది ఒక పిచ్చి మొక్కలో ఉన్నట్లుగా ఉంది. సుమారుగా 3 ఎకరాల పరిసరాల్లో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఇలాగ ఉంది. ఇది ఒక చాలా దుర్గంధమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉందంటే దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరన్నా సరే మృతి చెందినట్లయితే వాళ్ళ మృతదేహాలు చివరి అంతిమ యాత్ర చేయడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చాలా అవస్థలు పడుతున్నారు. ఈ శ్మశాన వాటికలో చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఈ దుర్గంధంతో చాలా సులువు కాంప్లెక్స్ తయారైంది. ఇది చాలా కాలం బట్టి మేము ఈ శ్మశానానికి ఎవరు వచ్చినా శుభ్రం చేసుకునే పరిస్థితి మాదే ఏర్పడుతుంది. ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే నీళ్లు ఉండవు, ఏముండవు, టాయిలెట్ జోన్ లో తయారైంది ఇది సులువు కాంప్లెక్స్ లాగా. దీనికి అధికారులు అందరూ ఆలోచించి మంచిగా చేయించాలని కోరుతున్నాం. శ్మశానం అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. వేల కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా ఈ శ్మశానాన్ని ఎవరు కూడా పట్టించుకోవడం చాలా కొరతగా ఉంది. ఈ శ్మశానాన్ని డెవలప్ చేయడానికి ప్రహారు కట్టాలి, వాటర్ అందుబాటులోకి శాంక్షన్ చేయాలి. దాని భద్రత లేకుండా ఉంది. ప్రహారీ కూడా కట్టాలని ఆశిస్తూ ఉన్నాం. స్నానానికని వాళ్ళు కూర్చోడానికి షెడ్ అయితే వర్షం పడితే కూడా దాన్ని బర్న్ చేసుకోవడం అవకాశం, లోపలికి వెళ్ళడానికి కూడా కొద్దిగా అవకాశం ఉండేటట్టు తయారు చేసి ప్రతినిధులు, గవర్నమెంట్ అధికారులు కూడా ఫెసిలిటీస్ ని డెవలప్ చేస్తారని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. కనీస సౌకర్యాలైనటువంటి నీళ్లు, షెల్టర్, వర్షం వచ్చినప్పుడు కనీసం క్రిమినేషన్ క్లియర్ గా చేయించుకోవడానికి కావాల్సిన వసతులు కల్పించవలసిందిగా కోరుతున్నాం. కైలాస వాటిక అంటేనే ఒక ఉద్యాన వనాలని తలపిస్తున్నాయి. చాలా చోట్ల చూస్తున్నప్పుడు రాను చివరి అంతిమ యాత్ర కూడా వాళ్ళకి ఎంతో మహత్కరంగా ఉండాలి తీర్చిదిద్దారు. కానీ అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో మాత్రం శ్మశాన వాటిక చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్.